తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి చెందిన భవనాన్ని కూల్చివేయాలని కూటమి స్థానిక నాయకులు మంత్రి ఆదేశాలతో అధికారులు పన్నాగం పన్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు కూటమి ప్రభుత్వానికి మెజారిటీ సభ్యులు లేకపోయినా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నాడని తెలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఎన్ని కుట్రలు చేసినా తమ అభ్యర్థికి అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అంటున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అభ్యర్థి శేఖర్ రెడ్డిని కుటుంబ సభ్యులను బెదిరిస్తూ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకునేలా కూటమి ప్రభుత్వం బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటోంది ప్రతిపక్ష వైసీపీ. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలతో శేఖర్ రెడ్డి భవనాన్ని కూల్చివేయాలని అధికారులు జేసీబీలతో భవనం దగ్గరకు చేరుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న వైసీపీ నేతలు డిప్యూటీ మేయర్ అభ్యర్థికి మద్దతుగా లీగల్ టీంతో సహా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. డిప్యూటీ మేయర్ శేఖర్ రెడ్డికి మద్దతుగా కూటమి దుశ్చర్యలను అడ్డుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి ఆస్తులను ధ్వంసం చేయాలని కూటమి స్థానిక నాయకులు కుట్ర పన్ని అధికారులు గుమ్మిగూడారని, ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నామంటూ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.